కానీ ఈ పాలకులు ఎవరు చేయరు. ఎస్పెషల్లీ ఈ యొక్క నేషనల్ హైవే 44కి ఆనుకున్నటువంటి ప్రాంతంగా దీన్ని స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా తీసుకురావచ్చు, కానీ వీళ్ళు చేయరు. ఎడ్యుకేషన్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఇక్కడ లిటరసీ రేట్ ఉండదు, నీటి వనరులు అంతంత మాత్రమే, పట్టణాభివృద్ధి శూన్యం, ఎంప్లాయ్మెంట్ లేదు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి రామాయంపేట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నా కూడా దీన్ని మీ చుట్టుపక్కల చూస్తున్నటువంటి ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఇంకా ఆటోలు నడిపించుకుంటారు. చదువుకున్న పిల్లలు నా కండ్ల ముంగట ఆడ టీ కప్పులు కడుక్కునే పరిస్థితి. ఎవరయ్యా వీళ్ళందరూ? డిగ్రీలు చదువుకున్న వాళ్ళు. కానీ కవితమ్మ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది అయితే యువకులు ఉన్నారు. ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీ వచ్చిందండి, ఒక కొత్త రాజకీయ పార్టీ, ఒక కొత్త రాజకీయ శక్తి వచ్చిందంటే మన ఆడబిడ్డలకు మంచి జరగాలి, మన రైతులకు మంచి జరగాలి, మన కార్మికులకు మంచి జరగాలి, మన యువకులకు మంచి జరగాలి. అంటే తెలంగాణ అంతటా సమాజ స్థాపన జరగాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క స్థాపన జరిగింది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. అంటే ప్రతి ఇంటి పార్టీగా మారుతుందని మేము అందరము విశ్వసిస్తున్నాం. మన తెలంగాణ 60 ఏళ్ళు మనము పోరాడితే సాధించుకున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అయితే నీళ్లు తెచ్చుకోవాలనుకున్నాం, కానీ తెచ్చుకోలేకపోయినాం. నిధులు అన్ని వర్గాల వారికి అందలేదు అనేటువంటిదే ఇప్పటికీ ఉన్నటువంటి కంప్లైంట్స్. నియామకాలు మన విద్యార్థులను మీరు అడిగితే, యువకులను అడిగితే వాళ్ళ పరిస్థితి ఇంకా నిస్సారంగా ఉన్నటువంటి సందర్భం. అంటే అప్పుడున్నటువంటి 10 ఏళ్ల పరిపాలన కానీ లేదా ఇప్పుడున్నటువంటి 2.5 సంవత్సరాల పరిపాలన కానీ ఎక్కడ కూడా యువకులకు తగినంత ఉపాధి కల్పించడంలో